మూసీ వరద పురాణపూల్లో బీభత్సం సృష్టించింది. శ్మశాన వాటికతో పాటు అక్కడున్న అంబులెన్స్లు, ఇతర వాహనాలు నీటిలో మునిగిపోయాయి. 30 ఏళ్ల తర్వాత పురాణపూల్ బ్రిడ్జి దగ్గర 13 ఫీట్ల ఎత్తులో మూసీ పారుతోంది. వరదకు మూసీ పరివాహకంలో ఉన్న గుడులు మునిగిపోయాయి. శివాలయం పైనే ఉంటున్న పూజారి కుటుంబం వరదలో చిక్కుకుంది. జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది ఆ కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చి బ్రేక్ఫాస్ట్ అందించారు. వరద కొనసాగుతుండటంతో మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజల్ని అలర్ట్ చేశారు అధికారులు. డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, పురాణపూల్లో సిచ్యుయేషన్ ఏంటి? సౌజన్య, మూసీ ఉగ్రరూపం దాల్చిందని చెప్పాలి. జంట జలాశయాల నుండి దాదాపు 35,000 క్యూసెక్లకు పైగా కూడా నీటిని గేట్లు ఓపెన్ చేసి దిగువకు విడుదల చేయడంతో మూసీ పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ప్రస్తుతం మనం పురాణపూల్ వద్ద ఉన్నటువంటి శివాలయం ఏరియాలో ఉన్నాం. సో శివాలయం మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉంది. పురాణపూల్ మూసీకి సంబంధించిన ప్రవాహము, ఉధృతి గంట గంటకు పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. సో నిన్న రాత్రి నుండి ఎప్పుడైతే గేట్స్ ఓపెన్ చేసి దిగువకు వాటర్ విడుదల చేశారో, నిన్న రాత్రి నుండి కూడా సేమ్ ఇతర ప్రాంతాలు, మూసీ పరివాహక ప్రాంతాలు, ఇతర ఏరియాల్లో ఏ విధంగా చాలా వరకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో, సేమ్ పురాణపూల్ వద్ద ఉన్నటువంటి శివాలయం సంబంధించిన ఏరియా, శివాలయం మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉంది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. ఇదే పూజారికి సంబంధించిన కుటుంబం. శివాలయము వెనకనే ఉన్నటువంటి బిల్డింగ్ ఉంది. సో ఇందులోనే వాళ్ళు నివాసం ఉంటారు. సో ప్రస్తుతం ఇంకా కుటుంబ సభ్యులు నలుగురు ఇంట్లోనే ఉన్నారు. ఈరోజు ఉదయము ఇటు పోలీసులు కావచ్చు, హైడ్రాకి సంబంధించిన టీమ్స్, దాంతోపాటు ఇతరేతర మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యులతోని మాట్లాడడం జరిగింది. పూజారికి సంబంధించి ఇంకా అధికారులు కాంటాక్ట్లోనే ఉన్నారు, కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అతను క్షేమంగానే ఉన్నాము అని చెప్తున్నారు. సో వాళ్ళని బయటికి తీసుకురావడానికే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఎటు చూసినా ఇటు శివాలయం కావచ్చు, వాళ్ళు నివసించే రెసిడెన్స్ సంబంధించి మొత్తము నలుదిక్కులో కూడా వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది, వరద ఉధృతి ఎక్కువగా ఉంది. కాబట్టి ఫస్ట్ వాళ్ళని అక్కడి నుండి, ఆ బిల్డింగ్ పై నుండి కిందికి తీసుకురావాలి అంటే కొంత మేరకు అధికారులు ఆలోచిస్తున్నారు. సో ప్రస్తుతానికైతే వాళ్ళు సేఫ్గా ఉన్నాము అనేది చెప్తున్నారు. స్థానికులు కూడా దాదాపు 30 ఏళ్ల తర్వాత ఈ పురాణపూల్ మూసీ ఈ రేంజ్లో ఉగ్రరూపం దాల్చడము, ఇంత పెద్ద ఎత్తున ఉధృతంగా ప్రవహించడము దాదాపు 30 ఏళ్ల తర్వాత ఉంది అనేది ఆ స్థానికులు చెప్తున్న అంశము. సో మెయిన్గా ఇప్పుడు పూజారికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళని సేవ్ చేయాలి అనే దానిపైన ఇంకా పూర్తి స్థాయిలో కూడా అధికారులు మొత్తం కూడా ప్రయత్నాలు చేస్తున్న సిట్యుయేషన్ అయితే నెలకొంది. సో ఇప్పటికే ఈ ఆలయానికి సంబంధించి చిక్కున్నది మహేందర్, రాజు, ఆకాష్, జగ్గుబాయిగా ఇప్పటికైతే మనకు సమాచారం అందుతుంది. రెస్క్యూ చేసేందుకు ఆల్రెడీ ఆలయం వద్దకి టీమ్స్ కూడా చేరుకున్నాయి. కానీ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కొంత మేరకు రిస్క్ అవుతుంది. సో మెల్లగా అయినా కూడా రెస్క్యూ చేయాలని భావిస్తున్నారు. మనం ఒకసారి శివాలయం వద్ద నీటి ఉధృతి అంటే వాటర్ ఫ్లోటింగ్ సంబంధించి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది మనం చూడొచ్చు. మొత్తం కూడా శివాలయం దాదాపుగా 1/3 మొత్తం కూడా నీటిలో మునిగిపోయి ఉన్న సిచ్యువేషన్. సో వాళ్ళు పైన ఉన్నారు కాబట్టి కాస్త సేఫ్గా ఉన్నారు. పూజారికి సంబంధించిన కుటుంబ సభ్యులు పైన ఉన్నారు కాబట్టి కాస్త సేఫ్గా ఉన్నట్లు ఇప్పటికైతే అధికారులు చెప్తున్న అంశము. మనతో పాటు పోలీస్ అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పైన ఉన్న పూజారి ఫ్యామిలీతో మాట్లాడారా మీరు? మాట్లాడాం మేము. పూజారి ఫ్యామిలీ సేఫ్గానే ఉన్నారు. 4 మెంబర్స్ ఉన్నారు మొత్తం. వాళ్ళంతా ఇక్కడే ఉంటారు రెగ్యులర్గా. ఆల్రెడీ నిన్న ఈవినింగ్ వెళ్ళారు, మళ్ళీ ఈరోజు క్లీనింగ్ కోసం అని చెప్పి వచ్చారు. సడన్గా ఫ్లడ్ వచ్చింది. సో వాళ్ళకి 4 డేస్ సరిపడా రేషన్ ఉంది. వన్స్ గేట్స్ అని క్లోజ్ చేసిన తర్వాత, ఫ్లడింగ్ తగ్గిన తర్వాత వాళ్ళని రెస్క్యూ చేయడానికి టీం కూడా రెడీగా ఉంది. ఇక వాళ్ళకి అవసరమైన ఫుడ్ కానీ అదర్ మెడిసిన్ కానీ ఏమైనా అవసరం ఉంటే కూడా రెడీ పెట్టుకున్నాం మేము. అంటే గంటకి సిచ్యువేషన్ మారుతుంది మనం చూస్తున్నాము. సో ఒకవేళ ఇన్స్టాంట్గా వాళ్ళని రెస్క్యూ చేయాలి అంటే ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ నుండి? అది పై అధికారులతో మాట్లాడాము. ఆల్రెడీ హైడ్రా ఆఫీసర్స్తో కూడా మాట్లాడతాము. దగ్గరలో పక్కన ఇంకో బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ బేస్ చేసుకొని వాళ్ళు చేయడానికి ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఇంకా కరెక్ట్గా ప్లాన్ ఇంకా రెడీ చేసుకోలేదు. దానికి సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సార్, ఇప్పుడు పూజారి ఫ్యామిలీకి సంబంధించి అంటే మహిళలు, చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా? అలాంటి కమ్యూనికేషన్ మీరు చేస్తున్నారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు? మహిళలు, చిన్నపిల్లలు ఎవరు లేరు. దాంట్లో పూజారి ఒక అతను ఉన్నాడు, రెగ్యులర్గా అక్కడ ఉండే అతను. తర్వాత దాంట్లో పనిచేసేవాళ్ళు, క్లీనింగ్ చేసేవాళ్ళు కానీ టెంపుల్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఒక భక్తుడు ఉన్నారు అంతే.
ఇది పూజారి సంబంధించిన ఫ్యామిలీని రెస్క్యూ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. ఉన్నతాధికారులతో కూడా ఎప్పటికప్పుడు ఇక్కడున్న కరెంట్ సిచ్యువేషన్ని చెప్తున్నాము. సో వాళ్ళకి దాదాపు సరిపడా రేషన్ ఉంది, అంటే ఈరోజు ఉదయం కూడా అదంతా కొంత క్లీన్ చేసే ప్రక్రియ ఉంది అని వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఈ వరద ఉధృతి ఫ్లోటింగ్ అనేది పెరిగిన కారణంగా వాళ్ళు పైన చిక్కుకొని ఉన్నారు. ఇప్పుడు పైన ఉన్న వారంతా కూడా పురుషులే ఉన్నారు, అందులో ఎవరు మహిళలు కావచ్చు, చిన్నారులు లేరు. కాబట్టి వాళ్ళు ఒక 2-3 రోజుల పాటు ఉండడానికి రేషన్ కావచ్చు, లేకపోతే ఇతరేతర నిత్యావసర సరుకులు అన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్నాము. ఒకవేళ వాళ్ళకి ఏమైనా హెల్త్ ఎమర్జెన్సీ కావచ్చు, ట్యాబ్లెట్లు కావచ్చు, అలాంటివి ఏమైనా కావాలి అంటే వాళ్ళు మాకు కమ్యూనికేషన్లో ఉన్నారు కాబట్టి అలాంటివి కూడా రెడీ చేస్తున్నాము. సో ఒకసారి వరద ఉధృతి తగ్గిన తర్వాత వాళ్ళని ఆ పక్క బిల్డింగ్ దాని ద్వారా రెస్క్యూ చేయాలి అంటూ కొంతమేరకు ఆలోచన చేస్తున్నాము. కానీ వాళ్ళు అక్కడ సేఫ్గా ఉన్నారు కాబట్టి కొంతమేరకు వరద ఉధృతి తగ్గితే దాని తర్వాత రెస్క్యూ చేయడానికి వీలుంటుంది అనేది పోలీసులు అయితే భావిస్తున్నారు. కానీ మొత్తం మానిటరింగ్ అయితే జరుగుతుంది. ఒక్కసారిగా వరద ఉధృతి పెరుగుతున్న క్రమంలో శివాలయం పరిసర ప్రాంతాలు మొత్తం ఒక్కసారి నేను మూసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ పురాణపూల్ మూసీకి సంబంధించి ఇది చాలా ఏళ్ళుగా కూడా, అంటే దాదాపు 30 ఏళ్ళ తర్వాత ఈ రకమైన ఫ్లడ్స్ అనుకోవచ్చు, ఈ రకమైన భయంకరమైన ఒక డేంజర్ బెల్స్ మోగిస్తుంది. మూసీ పరివాహక ప్రాంతాలు అన్నీ కూడా ఈ సిచ్యువేషన్. నాట్ ఓన్లీ పురాణపూల్ బ్రిడ్జ్ వద్దనే కాదు, మూసీ పరివాహక ప్రాంతాలు అటు ముస్రాంబాగ్ కావచ్చు, చాదర్గఢ్ కావచ్చు, ఇటు పురాణపూల్, దాంతోపాటు ఇతరేతర పరివాహక ప్రాంతాలు, మూసీ పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా ఈ సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నాయి. పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్. మొత్తానికి పురాణపూల్ వద్ద ఉన్నటువంటి పురాణపూల్ శివాలయం ప్రస్తుతం నీట మునిగిపోయింది. అందులో ఉన్నటువంటి పూజారికి సంబంధించిన ఫ్యామిలీ ఒకటి ఇంకా నీటిలోనే చిక్కుకొని ఉన్నారు. కానీ వాళ్ళు సేఫ్గా ఉన్నారు అనేది కొంతమేరకు అధికారులు చెప్తున్నారు. అధికారులు కూడా వాళ్ళతో ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందనేది తెలుసుకుంటున్నారు. ఒకసారి వరద ఉధృతి తగ్గిన తర్వాత వాళ్ళని రెస్క్యూ చేసే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ ఇన్స్టాంట్గా వరద ఉధృతి పెరిగి ఇంకా ఇదే నీటి ప్రవాహం పెరిగి సిచ్యువేషన్ ఉంటే వాళ్ళని పక్క బిల్డింగ్ నుండి రెస్క్యూ చేసే దిశగా కూడా కొంతమేరకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనేది అధికారులు చెప్తున్నారు. సో ఇప్పటికైతే పురాణపూల్ శివాలయం వద్ద మాత్రం ఇంకా ఫ్లోటింగ్ కొనసాగుతూనే ఉంది. వరద ఉధృతి స్థాయిలోనే ఉందని చెప్పుకోవాలి. సౌజన్య.